క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు డివోషన్ ద్వారా మరొకసారి మిమ్మల్ందరినీ కలుసుకోవడానికి, జీవము కలిగినటువంటి ఆయన వాక్యమును మీకు ప్రకటించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ అమూల్యమైన సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించుట లేదా దేవుని స్తుతించుడి అనేటటువంటి అంశమును గురించి మనము అధ్యయనం చేద్దాం. ఈ అంశమును మనము అధ్యయనం చేయుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 63వ సంకీర్తన 6వ వచనమును నేను చదువుతూ ఉన్నాను. దయచేసి మీ యొద్ద బైబిల్ ఉన్నట్లయితే చూడండి. కాగా నా జీవిత కాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను, మా కుటుంబములను మీరు ప్రేమించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభా, ఈ దినమును మీ వాక్యము ద్వారా ఆరంభించే భాగ్యాన్ని ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ప్రభా, మిమ్ములను స్తుతించుట అనేటటువంటి అంశమును గురించి మేము ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉండగా ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచుమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనము చదివినటువంటి వాక్య భాగములో కీర్తనకారుడు నా జీవిత కాలమంతయు నేను నిన్ను ఇలాగున స్తుతించెదను, నా చేతులను పైకెత్తి నీ నామమును నేను ఘనపరచెదనని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఒక క్రైస్తవుడు లేక ఒక మనిషి తన జీవితంలో ఏ విధముగా దేవుణ్ణి స్తుతించగలడు, లేదా ఏమి చేస్తే మనము దేవుణ్ణి స్తుతించినట్టు అన్న విషయాన్ని వాక్య భాగములో నుండి ఒక 3 విషయాల ద్వారా మీకు తెలియచేయాలని దేవుని సేవకునిగా నేను ఇష్టపడుతూ ఉన్నాను. అందులో మొట్టమొదటి విషయము, బై లవ్ ద లార్డ్. దేవుణ్ణి మనము ప్రేమించుట ద్వారా, ప్రభువుని మనము ప్రేమించుట ద్వారా ఆయనను స్తుతిస్తూ ఉన్నాం, లేదా ఆయనను మహిమపరుస్తూ ఉన్నామని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులకు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఆ విధముగా దేవుణ్ణి మనము ప్రేమించుట ద్వారా ఆయనను స్తుతించినట్లే. ఇదే విషయాన్ని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ధర్మశాస్త్రోపదేశకునితో స్పష్టముగా తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనములో ఇదే విషయాన్ని యేసు క్రీస్తు వారు ఎత్తి మాట్లాడుతూ ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. కనుక మొట్టమొదటిగా దేవుణ్ణి మనము ప్రేమించుట ద్వారా ఆయనను మనము స్తుతించినట్లు. రెండవదిగా, బై రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. ప్రభువులో మనము ఆనందించుట ద్వారా మనము ప్రభువుని స్తుతించినట్లని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన 11వ వచనములో చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానము చేయండి అంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము దేవుణ్ణి బట్టి, యెహోవాను బట్టి ఆనందించుట ద్వారా, సంతోషించుట ద్వారా ఆయనను మనము స్తుతించినట్లని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 4వ వచనములో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అంటున్నాడు. సో రెండవదిగా, ప్రభునందు మనము ఆనందించటం అనేది ఆయనను స్తుతించడమే. మన జీవితాలలో సుఖ దుఃఖాల్లో కానీ, కష్ట నష్టాల్లో
కానీ సంతోష కార్యక్రమాల్లో కానీ మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువులో ఆనందించడం ద్వారా ఆయనను మనము స్తుతించినట్టేనని మరి ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ప్రియులారా, బై డిపెండింగ్ ఆన్ ద లార్డ్, ప్రభువు మీద మనము ఆనుకోవడము ద్వారా మనము ఆయనను స్తుతించినట్లేనని వాక్య భాగం మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనము దేవుని మీద ఆనుకొనుట ద్వారా, ఆయన మీద ఆనుకొని మన యొక్క జీవితాలలో ముందుకు కొనసాగడం ద్వారా ఆయనను స్తుతించినట్లేనని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము మరి యెహోవాను స్తుతించుట లేక దేవుణ్ణి స్తుతించుట అనేటటువంటి అంశమును మనం అధ్యయనం చేస్తూ 3 విషయముల ద్వారా మనం ఆయనను స్తుతించవచ్చునని తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది ఆయనను ప్రేమించుట ద్వారా, రెండవదిగా ఆయనలో ఆనందించుట ద్వారా, మూడవదిగా ఆయన మీద ఆనుకొనుట ద్వారా మనము ప్రభువుని స్తుతించినట్లేనని ఈ ఉదయకాలం తెలుసుకున్నాం. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునిలో ఆనందిస్తూ అలాగే దేవుని మీద ఆనుకుంటూ నిత్యము మనల్ని దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఈ లోకములో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మిమ్ములను స్తుతించుట అనేటటువంటి అంశమును అయా తండ్రి ఉదయకాలం మాతో మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మిమ్ములను ప్రేమించుట ద్వారా, అలాగే మీలో ఆనందించుట ద్వారా, అలాగే తండ్రి మీ మీద ఆనుకొనుట ద్వారా ప్రభువా అయా తండ్రి మేము మిమ్మల్ని స్తుతించినట్లేనని మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు. ఈ ఉదయకాలం ఈ వాక్యము మా జీవితాల్లో ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనందరికీ ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.